हम सब इंडियंस आपके पीछे है मदद करने के लिए। मोदी जी, इन असुरों को छोड़ना मत, ज़रूर पकड़ना। इनको जानना पड़ेगा वो लोग कैसे गलत किया, मालूम होना चाहिए। సరిదిద్దుకోలేని తప్పు మనం చేశామని చెప్పి వాళ్ళకి తెలియజేయాలి మోడీ సార్. మేమంతా మీ వెనక ఉన్నాం యాజ్ అన్ ఇండియన్స్. మేరా భారత్ మహాన్. ఇది యాక్చువల్గా అండి ఇట్లా చేస్తున్నారంటే ఇది ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమస్య, ఎదురుగా ఫేస్ టు ఫేస్ తేల్చుకోవాల్సిన సమస్యని మన ఇండియన్ ఎకనామీ టూరిస్టులను మాత్రమే పర్టికులర్గా చంపించడము, ఇండియన్ ఎకనామీ దానిపైన ఆర్థికంగా కుంగదీయడం అని అనుకుంటున్నారు. కానీ ఇది జరగదండి. మీది ఏ దీంట్లో పైకి వచ్చారు పాకిస్తాన్? ఒక క్రికెట్లో ఏ ఫీల్డ్లో ఏ రంగంలో రాణిస్తున్నారు? ఇక్కడ ఇదంటారా? ఇట్లా తీవ్రవాదం అంటే కూడా దాంట్లో కూడా ఫెయిల్యూర్ అవుతూనే ఉన్నారు. మిమ్మల్ని ఎవరేమి మిమ్మల్ని ఎదిరిస్తున్నారే తప్ప మీరేమి దాంట్లో మహావీరులు అని చెప్పి ఎవరేం చెప్పలేదండి. ప్రతి ఒక్కరూ కానీ ఇట్లా చేయడం వల్ల మీకు మీ అమ్మా నాన్న చెప్పారో లేదో అండి, పాపం వాళ్ళు ఎంత తలడిల్లుతున్నారో వాళ్ళని కూడా మీరు మోసం చేసి ఒక గ్రూప్లో జిహాద్ అంటారు. జిహాద్ అంటే ఒక మనిషికి ప్రేమగా ఇది చేయడమే అండి, ప్రేమగా జయించడం ఒక మనిషిని. అంతేగాని ఒకరి కళ్ళ రక్తం చూడడం, ఒకరి చావు చూడడం ఇది జిహాద్ కాదండి. తప్పులుంటే క్షమించండి. మేరా భారత్ మహాన్. నా దేశం సస్యశ్యామలమైనది అని చెప్పి నేను చెప్తానండి. మీరు చెప్పగలరా? బాంబులు చుట్టడం, చిన్న పిల్లల చేత నుంచే బాంబులు చుట్టిస్తున్నారండి. మేము చూడండి అన్ని కంట్రీస్లో వెళ్ళి ఒక్కొక్క కంట్రీలో నిలదొక్కుంటున్నామా లేదా? అదే మీరు వెళ్ళండి, అట్లే ఎవరు కాదన్నారు? ఫేస్ టు ఫేస్ ఏదైనా ఇది మా ప్రాబ్లం అని చెప్పి సొల్యూషన్ ఇవ్వండి అని చెప్పి అడగండి, ప్రాధేయపడండి. ఇది సొల్యూషన్. కానీ ఈ ఉగ్రవాద దాడులు అంతా చాలా ఖండిస్తున్నామండి. ఇది దారుణమైన ఘటనలు. ప్లీజ్ దయచేసి మానుకోవాలి. మేమంతా హిందూ ముస్లిం బాయి అని చెప్పని ఉన్నామండి. ఇది ఎప్పటికీ కూడా పోదు. మీరు ఎన్ని కలహాలు సృష్టించినా ప్లీజ్ దయచేసి ఆపుకోండి. మీకు అనేది జయం అనేది వరించదు. పాకిస్తాన్కి జయం అనేది వరించదు. ప్లస్ జయం వరించకపోగా ఎప్పుడు అపజయ పాలవుతూనే ఉంటారు. ఇది మీ జ్యోతిష్యం. ఇది నేను చెప్తున్నానండి. మోడీ సార్, ఇన్ లోగోं को नहीं छोड़ना, मत छोड़ना. थैंक यू.